తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. ప్రస్తుతం తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీత్వా తుఫాను ఎఫెక్ట్ కారణంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా ఆదివారం రోజున కురిసిన భారీ వర్షం నేపథ్యంలో తిరుమల శ్రీవారి సన్నిధిలోని దర్శనీయ ప్రదేశాలు, పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను మూసివేసింది టీటీడీ పాలక మండలిక. ఘాట్ రోడ్డులో ప్రయాణించిన వాహనాలను అలిపిరి వద్ద అలర్ట్ చేసింది టీటీడీ. అంతేకాదు భారీ వర్షాల నేపథ్యంలో అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలోని 5 డ్యాములు పూర్తిగా నిండినట్టు చెప్తున్నారు. ఇక అధికారులు ఆ డ్యాములు నిండిపోయి వరద పొంగి పొర్లుతుందని స్పష్టం చేస్తున్నారు. పాప వినాశనం, గోగర్భం డ్యాంలలో ఒక గేటు తెరిచి నీటిని కిందికి విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ఆకాశగంగా, పసుపుధార, కుమారధార డ్యాములు కూడా పూర్తిగా నిండిపోయాయి. ఇక కాగా ఈ దీత్వా తుఫాను నేపథ్యంలో అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఏపీ హోంశాఖ మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. దీత్వా తుఫాను ప్రభావం ఉన్న నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీత్వా తుఫాను వల్ల విద్యుత్ కు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు మంత్రి అనిత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి యొక్క దీత్వా తుఫాను బలహీనపడినటువంటి నేపథ్యంలో పూర్తిగా తొలగలే ముప్పు జరగలేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఉత్తర తమిళనాడు సమీపంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం అయింది. అలాగే నేడు దక్షిణ మరింత బలహీనపడేటువంటి పరిస్థితిలో కోస్తా సీమ భారీ వర్ష సూచనలు ఉన్నాయని కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అన్నదాతలంతా కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క నదీ ప్రవాహాల సమీపంలో కావచ్చు, చెరువుల సమీపంలో కావచ్చు ఉన్నటువంటి పంటలన్నీ కూడా చేతికొచ్చిన పంటలు నేడు ఈ యొక్క వర్షాకారంగా మొత్తం కూడా నాశనమైనటువంటి పరిస్థితిలో అన్నదాతలు నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దక్షిణ కోస్తా రేవుల్లో చూసుకుంటే 3వ నంబర్ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అప్రమత్తమయ్యి ఎటువంటి ఘటనలు చేసుకోకుండా ముందుగా ఇక్కడ పోలీస్ శాఖ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు కావచ్చు మొత్తం కూడా చేరుకోవడం జరిగింది. కొంతమంది ఈ యొక్క లోతట్టు ప్రాంతాల సమీపంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తరలించడం జరిగింది. అలాగే ఇది తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా తీసుకున్నట్లయితే వరవేపాలెము, ఈ యొక్క పిచ్చాటూరు, ఆర్ఆర్ డ్యామ్ వద్ద కావచ్చు, మల్లెమడుగు ఉన్నటువంటి కరకంబాద్ దగ్గర కావచ్చు, ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి నీరు గతంలో వచ్చినటువంటి మొండా తుఫానుతోనే పలు చెరువులు, డ్యాములు, రిజర్వాయర్ అన్ని కూడా మునిగడం జరిగింది. మనం ఇటీవల చూసాము. ఈ యొక్క మొండా తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత తీసుకున్నట్టయితే ఏదైతే ఆర్ఆర్ ప్రాజెక్ట్ ఉందో ఈ యొక్క ప్రాజెక్టు కాలంగి ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి గేట్లు కూడా తెగిపోవడము, అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలంతా గ్రామాల్లోకి నీళ్ళు వెళ్ళడం, ప్రజలంతా కూడా పూర్తిగా ఇబ్బంది పడి ఎన్డీఆర్ఎఫ్ దళాలతో బయట రావడం జరిగింది. ఇటువంటి ప్రదేశాల్లో ముందస్తు చర్యలుగా ఈ యొక్క దీత్వా తుఫాన్కు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షితంగా తరలించేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మల్లెమడుగు ప్రాజెక్టు కూడా రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండిపోవడంతో రేణుగుంట సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఎన్డీఆర్ దళాలు కావచ్చు, వీరంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఇటు తిరుమలకు వెళ్ళేటువంటి కారు మార్గంలో వెళ్ళేటువంటి కొండ చర్యలు ఏది ఇరిగిపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో ఎక్కడైతే కొండ చర్యలు ఇరిగిపడుతున్నాయో ఈ ప్రదేశాలంతా కూడా ఒక ఇనుప పెంచి ఏర్పాటు చేసి సిమెంట్ ద్వారా అవన్నీ కూడా పూర్తిగా కింద జారకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి ఇటీవల ఒక కొండచీర ఇరిగి ఒక ద్విచక్ర వాహనదారుడి మీద పడి మృతి చెందినటువంటి పరిస్థితి చూసాం. అయితే తిరుమలలో తీసుకున్నట్లయితే ఎటువంటి ఈ యొక్క డ్యాములు ఉన్నాయో ఇటు పాపివినాశ్రమం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి గుడి వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా పూర్తిగా మూసివేశారు. పైన ఉన్నటువంటి ఆకాశగంగా, గోగర్భం డ్యాములంతా కూడా ఎక్కడికక్కడ నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చలికి ఎముకలు కొరికేటువంటి చలితో
స్వల్పపాటి వర్షం పడినప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షాలు కూడా కురిసేటువంటి పరిస్థితి ఉంది. కేవలం సాయంత్రం నుంచి రాత్రి వరకు పడేటువంటి ఆ భారీ వర్షము ఉదయం నుంచి కూడా తగ్గుముఖంతో పడుతున్నప్పటికీ చలి ఎక్కువగా ఉండటం, కనీసం ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కూడా కనపడకుండా మంచు పొగ కమ్మేయడంతో పూర్తిగా భక్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.